వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కష్టాలు వీడటం లేదు. ఇప్పట్లో తీరేలా కూడా కనిపించటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను విపరీతంగా దూషించారు పోసాని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే ఇప్పటికే వీటిపై కోర్టులను ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈసారి సిఐడి ఆయనపై నమోదు చేసిన ఫోటోల మార్ఫింగ్ కేసులో మాత్రం కష్టాలు తప్పటం లేదు. గుంటూరు కోర్టు ఆదేశాలతో సిఐడి ఈరోజు పోసానిని కస్టడీలోకి తీసుకుంది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి ప్రెస్ మీట్లోకి తెచ్చి మరీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై సిఐడి దృష్టి పెట్టింది. వాస్తవానికి అన్ని కేసుల్లో పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చింది. కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనకు విముక్తి కలిగింది. కానీ ఇంతలోనే సిఐడి పీటీ వారెంట్ ఇచ్చింది. దీంతో కర్నూలు జిల్లా జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించాల్సి వచ్చింది. అయితే రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమురళిని ఈరోజు అదుపులోకి తీసుకుని విచారణ జరపనుంది సిఐడి. ఈరోజు విచారణలో ఫోటోల మార్ఫింగ్ ఎవరు చేయమన్నారు, ఎవరైనా ప్రోత్సహించారా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగి దాదాపు 20 రోజులు సమీపిస్తోంది. ఈ నెల 26 వరకు ఆయన రిమాండ్ ఉంది. గతంలో విచారణలో సజ్జల పేరును పోసాని కృష్ణమురళి బయటపెట్టారనే ప్రచారం నడిచింది. అప్పట్లో సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్నే తాను చదివినట్టు కృష్ణమురళి విచారణలో పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఈరోజు సిఐడి కీలక విచారణ చేపట్టనుంది. అయితే కృష్ణమురళి కొత్తగా ఎవరి పేరు బయట పెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు సినీ పరిశ్రమ నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండే సినీ నటుడు శివాజీ తాజాగా స్పందించారు. పోసాని కృష్ణమురళి రియలైజ్ అయ్యారని, ఆయన విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మంచిదని శివాజీ సూచించారు. రాజకీయ నాయకులు మాటలు జారితే పర్వాలేదు, కానీ రాజకీయాలతో అంతంత మాత్రం సంబంధం ఉంటే సినీ నటులు మాత్రం స్థాయికి మించి విమర్శలు చేయకూడదని అభిప్రాయపడ్డారు శివాజీ. మొత్తానికైతే పోసాని కృష్ణమురళి వైపు నుంచి రాజీకి సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.